మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కుప్పకూలింది అంటూ 6వ పేజీలోని వార్త ఇది. బీఆర్ఎస్ హయాంలో రూపాయలు 51 కోట్లతో పనులు ప్రారంభం. మొత్తం మీద కాక హయాంలో 10 ఏళ్లు పాలించిన కాక ఎలాంటి బ్రిడ్జులు కట్టిండంటే వట్టి గాలివాన వస్తేనే కూలిపోయే బ్రిడ్జులు. పెద్ద వర్షం ఒక 2 రోజులు 3 రోజులు పడితే కొట్టుకపోయే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాక కట్టిండు. అది కాక ఘనత. 8 ఏళ్ళైనా పూర్తి కాని కాంట్రాక్టర్ ఈదురుగాలులకు ఒక్కసారిగా కూలిన వంతెన. కూలిన ప్రతి కట్టడంపై విచారణ జరిపిస్తాం శ్రీధర్ బాబు. మొత్తం మీద ఏవైతే కూలిపోయినటువంటి ఇక్కడ బ్రిడ్జ్ కూలిపోయింది, అక్కడ కాళేశ్వరం కథ కూడా అంతే. పెద్ద వాన రాగానే అటే కొట్టుకుపోయింది. బాహుబలి మోటార్లు మొత్తం నీలమట్టమైనాయి, ఎక్కడికక్కడ మునిగిపోయి మోటార్లేం పనికి రాకుండా పోయినాయి. పెద్దపల్లి భూపాలపల్లి జిల్లా సరిహద్దుల్లో మోత్తారం టేకుమల్ల మండలం మధ్య కుంగిన బ్రిడ్జి అంటూ వార్త ఇక్కడ. మొత్తం మీద కాక పనులు ఎట్లున్నాయంటే ఉపర్ శనివారి అందరు పరేషాని. మొత్తం మీద సూపులకు మాత్రం జబర్దస్త్ కనబడతారు మనిషి, కానీ లోపల మొత్తం బుర్రలాగా ఉంటది. కాక పనితనం గొడగట్లు ఉంటది. నువ్వు మొగాడివైతే 2 లక్షల రుణమాఫీ చేయి, సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాలు. నువ్వు మొగడివైతే 2 లక్షల రుణమాఫీ చెయ్యి అంటున్నాడు. ఆగస్టు 15 దాకా ఆగుమని 2 రోజుల నుంచి చెప్తున్నారు. ఆగస్టు 15 దాకా వెయిట్ చెయ్యి ఫఖర్ బాబు, ఆ తర్వాత మాట్లాడు, సవాళ్లు చెయ్యు. నీ సవాళ్లకు బెదిరిపోవడానికి ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, అందులో రేవంత్ రెడ్డి అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. 10 ఎంపీ సీట్లు గెలిస్తే కేసీఆర్ మరోసారి రాష్ట్రాన్ని శాసిస్తారు. బంగారం పెన్షన్ కోసమే కాంగ్రెస్ కు ప్రజలు ఓట్లేసిర్రు. కేసీఆర్ ను సూటిపోటి మాటలతో వేధిస్తున్నారు. ఆయనను ఖతం చేయాలని కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై అంత అక్షింతలు పంచి బీజేపీ ఓట్లు దండుకుంటుంది. పెద్ద పెద్ద పదవులు అనుభవించిన లీడర్లు కష్టాల్లో పార్టీల నుంచి జారుకుంటున్నారు. ఆలంపూర్ వరంగల్ మీటింగ్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మీరు చేసినటువంటి చక్కటి పనులకు బీఆర్ఎస్ పార్టీ కుప్పకూలింది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు, పెద్ద పెద్ద లీడర్లు కూడా జారిపోవడానికి కారణం నువ్వు, నీ అయ్యా అంటూ తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఫఖర్ బాబు, 9 ఏళ్ల నరపాలనలో మీ దాంట్లో ప్రజలను మభ్యపెట్టుడు, ప్రజలను మోసం చేసిర్రు. రాజకీయ నాయకులను కూడా, మీ దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కూడా మీరు మోసం చేసిర్రు. ఉదాహరణకు జహీరాబాద్ ఎంపీ ఇప్పుడు గాలి అనిల్ కుమార్, ఆయనకు కూడా మీరు 9 సంవత్సరాలన్నర మభ్యపెట్టి చిట్ట చివరికి బీఆర్ఎస్ కష్టాల్లో కాదు, బీఆర్ఎస్ లేని సమయంలో ఆయనకు టికెట్ ఇచ్చి మళ్ళీ పరీక్ష నిరూపించుకోమని చెప్పిర్రు. పాపం ఆయన కష్టాల్లో ఇక్కడ కొట్టుమిట్టాడుతున్నాడు అంటూ ప్రజలు అనుకుంటున్నారు. 2వ పేజీలో వార్త ఇది. 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ ను రద్దు చేస్తారా? సవాలేసావు కదా, ప్రతి సవాల్ వేసిండు అక్కడ చూడు. బీఆర్ఎస్ ను రద్దు చేస్తారా? ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ ను రద్దు చేస్తారా అంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ వేసిండు అక్కడి నుంచి. నువ్వు ఇక్కడి నుంచి చేసినావు కదా, ఆయన అక్కడి నుంచి సవాల్ వేసిండు. వచ్చే వానకాలం నుంచి వడ్లకు రూపాయలు 500 బోనస్ కూడా ఇస్తాం. పాలమూరు జిల్లాల్లో ప్రాజెక్టులను 10 ఏళ్లు పక్కన పెట్టిండ్రు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. పాలమూరు రుణం తీర్చుకుంటాం. కేసీఆర్ తో కొట్లాడతానన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఆయన పంచనే చేరిండు. ప్రజలు కేసీఆర్ ను బొందబెడితే ఈయన వెళ్లి పూలదండలు వేస్తున్నాడు. ఉమ్మడి పాలమూరులో పర్యటించిన ముఖ్యమంత్రి. మొత్తం మీద కాక 9 సంవత్సరాల పాలించిన తర్వాత ఆయన దివాలా తీసే టైంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొత్తం మీద వెళ్లి ఆయనకు పూలమాలలు వేసి అప్పుడు దగ్గరికి అయిండు. లేదంటే 9 సంవత్సరాల పాలనలో కాక పాలన నచ్చగానే ఉద్యోగాన్ని రాజీనామా చేసి వెళ్లి పార్టీలో చేరేయండు, బీఎస్పీ పార్టీలో. అక్కడి నుంచి బీఎస్పీ పార్టీ కాస్త కేసీఆర్ వీళ్ళిద్దరి ములాఖాత్ ఎప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ల నుంచే వీళ్ళిద్దరు ఒకటైర్రు. ఆ తర్వాత కాక మొత్తం పాతాళ లోకానికి దిగంగానే, అంటే రాకపోవడంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎంపీ ఎలక్షన్ లో కలిసి చేస్తాం, ఇది చేస్తాం అని అంటే అక్కడ బీఎస్పీ ఒప్పుకోలేదు. చిట్ట చివరికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే కేసీఆర్ వచ్చి దండ చేసి
నేనే నిలబడతా నీ పక్కన అని. అప్పటి వరకు 9 సంవత్సరాలరా నేనే నీకు అపోజిట్ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అన్నారు. కానీ చిట్ట చివరికి కేసీఆర్ చేరిండు అంటూ తెలంగాణ ప్రజలు, దళిత సోదరులు అందరికీ మోసం చేసినోడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ ప్రజలు అనుకుంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో నిర్వహించిన జనజాతరలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన లోక్సభ అభ్యర్థి మల్లు రవి అంటూ వార్త వేసింది. ఇక్కడ పెండింగ్ సీట్లపై క్లారిటీ. ఖమ్మం అభ్యర్థిగా రఘురామ్ రెడ్డి, కరీంనగర్ వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్ షమీర్ ఉల్లా ఇయాల ప్రకటించనున్న కాంగ్రెస్ నేతలు అంటూ 3వ పేజీలోని వార్త. మొత్తం మీద పెండింగ్ లో ఉన్న సీట్లపైన క్లారిటీ వచ్చేసింది. కేంద్రంలో కాంగ్రెస్ రాగానే పాలమూరుకు జాతీయ హోదా అంటూ 4వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద కేంద్రంలో కాంగ్రెస్ రాగానే పాలమూరుకు జాతీయ హోదా తీసుకొస్తాం అంటూ వార్త. బీజేపీ స్టార్ క్యాంపియన్ గా తమిళసై, లిస్ట్ లో మోదీ, అమిత్ షా, నడ్డా సహా అగ్రనేతలు. సినీ తారలు కుష్బా, రాధిక జీవిత కూడా 40 మంది పేర్లు ఎన్నికల కమిషన్ కు అందజేత అంటూ 3వ పేజీలోని వార్త. మొత్తం మీద బీజేపీ స్టార్ క్యాంపియన్ గా తమిళసై, మనకు గవర్నర్ గా పనిచేసినటువంటి తమిళసై బీజేపీ స్టార్ క్యాంపియన్ గా ఉన్నారు అంటూ వార్త. కవితను అరెస్టు చెయ్యం అని మేమెప్పుడు చెప్పలేదు, రూల్స్ ప్రకారమే ఆమెను అరెస్టు చేసినాం అంటూ ఈడీ. మరో 2 వారాలు కేజ్రీవాల్ కవితకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించిన కోర్టు. తిరిగి మే 7న హాజరుపరచాలని ఆదేశం. మొత్తం మీద కవితకు, ఆ తర్వాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి మరో వారం జ్యుడిషియల్ కస్టడీ పొడిగించినట్టు వార్త. మే 7వ తారీఖున ఉంటది కోర్టు అంటూ వార్త వేసింది. ఇక్కడ మోదీ వ్యాఖ్యలపై దుమారం అంటూ 5వ పేజీ నుండి వార్త. మొన్న కాంగ్రెస్ గెలిస్తే తాలిబోట్లు సంపద గుంజుకుంటారని వ్యాఖ్యలు. నిన్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ను ముస్లింలకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని కామెంట్. మోదీ వ్యాఖ్యలను ప్రియాంక కౌంటర్, సుప్రీంకోర్టు సిపిఎం అంటూ వార్త వేసింది. మొత్తం మీద మోదీ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, దేశం మొత్తం మీద ముస్లిం వేరు, హిందూ వేరు మతాలను విభజించుతున్నాడు. అతను ఒక దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యొద్దు అంటూ కాంగ్రెస్ అంటున్నది. అయినా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ముస్లింలను, హిందువులను విడగొట్టేలాగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మొత్తం మీద మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. వరుసగా 2 రోజుల నుంచి అవే కామెంట్లు చేస్తున్నారు. మొన్ననేమో కాంగ్రెస్ గెలిస్తే తాలిబొట్లు సంపద పంచుకుంటారు, ముస్లింలకు పంచుతారు అంటూ వార్త చేసిండు. నిన్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసేసి ముస్లింలకు ఇస్తారు అంటూ వార్త. మొత్తం మీద నరేంద్ర మోదీ గారి వ్యాఖ్యలు ఇక్కడ ముస్లింలకు, ఇక్కడ హిందువులకు మత విద్వేషాలను రెచ్చగొట్టేలాగా ఉన్నాయి అంటూ దేశ ప్రజలు అనుకుంటున్నారు. పోలింగ్ పై ఎండల ఎఫెక్ట్. లోక్సభ ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్ లో తగ్గిన ఓటింగ్ శాతం అంటూ వార్త వేసింది. గత ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్ తో పోలిస్తే 4.4% తగ్గుదల. 26న సెకండ్ ఫేజ్ లో 13 రాష్ట్రాల్లోని ఎంపీ సీట్లకు ఓటింగ్. ఆయా రాష్ట్రాలలో పెరగనున్న టెంపరేచర్లు. హీట్ వేవ్ ఎండతో పోలింగ్ శాతం తగ్గొచ్చని పార్టీలు, ఈసీ ఆందోళన అంటూ 5వ పేజీలోని వార్త. మొత్తం మీద పోలింగ్ పై ఎండల ఎఫెక్ట్ అంటూ వార్త వేసి మొత్తం మీద 4.4% తగ్గుదల అంటూ 14 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫామ్లు అంటూ 3వ పేజీలోని వార్త ఇది. స్థానిక ఎన్నికలకు ఏర్పాటు చేయండి అంటూ 4వ పేజీలోని వార్త. చెన్నైపై లక్నో విజయం అంటూ 12వ పేజీలోని వార్త. తెలంగాణ పత్రిక చూద్దాం. దేవుళ్లపై ఓట్లు, కేసీఆర్ పై తిట్లు. ఇదేనా పాలన అంటే కేసీఆర్ రణగర్జన. కాంగ్రెస్ చేతగానితనం, తెలంగాణ ఆగమాగం. రైతులు విలవిలలాడుతున్నారు. కాంగ్రెస్ బీజేపీ వికృత క్రీడ. రాష్ట్రాన్ని నాశనం చేస్తామంటే సహించను అంటూ మొత్తం మీద కాగా దేవుళ్లపై ఓట్లు, కేసీఆర్ పై తిట్లు. దేవుళ్ల పేర్లు చెప్పుకొని ఇప్పుడు బీజేపీ మీద కాక చెప్తున్నాడు సూటిపోటి మాటలు. దేవుళ్ల పేర్లు చెప్పుకొని ఓట్లు దండుకుంటున్నారు. కేసీఆర్ పై తిట్లేసి ఓట్లు దండుకుంటున్నారు. అంటే అక్కడ బీజేపీ వాళ్ళేమో దేవుళ్ల పేర్లు చెప్తున్నారు, ఇక్కడ వచ్చేసరికి కాంగ్రెస్ వాళ్ళేమో కేసీఆర్ ని తిడుతున్నారు అని కాక ఉద్దేశం. నమస్తే తెలంగాణ పత్రిక హెడ్లైన్ అది రాసింది. మొత్తం మీద ఈసారి కాంగ్రెస్ కు గట్టి దెబ్బ తగిలి తీరుతుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 8 నుంచి 12 సీట్లు వస్తాయి. కాగా
1-2 సీట్లు తీసుకొచ్చుకుంటే మహా గొప్ప అని తెలంగాణ ప్రజలు అంటున్నారు కాక. బీజేపీకి పునాదులు లేవు, 1 సీటు గెలిస్తే గొప్ప కాక. ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు బీజేపీ ఉందని చెప్పింది కాక. కానీ అసలు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ లేదు కాక. అది నీకు తెలుసు, తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. కాకపోతే ఏదో అప్పుడు మాయా మచ్చిందా చేసినట్టు చేసినావు. ఇప్పుడు ఉన్న వాస్తవాన్ని మాట్లాడుతున్నాడు కాక. బీజేపీకి అసలు పునాదులు లేవు అంట. ఎందుకు లేవు కాక? బాబు వాళ్ళకు 2-3 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా అవి 2-3 వాళ్ళకి పక్కాస్తాయని వాళ్ళకి తెలుసు. హిమాచల్ కర్ణాటకపై మోదీ బాంబు ఖాయం. హిమాచల్ కర్ణాటకపై మోదీ బాంబు ఖాయం అంటూ వార్త వేసింది కాక. ఆ వరుసలో తర్వాత వంతు తెలంగాణదే. అప్పుడు మేమేం చేస్తామో ఇప్పుడే చెప్పను. ఎప్పుడు చెప్తావు కాక? మొత్తం బీఆర్ఎస్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఖతమైపోయిందని చెప్తావా అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక. ఎన్ని కష్టాలు వచ్చినా బీఆర్ఎస్ సర్కారు ఖాయం. ఇక ఇంకేడు సర్కారు కాక, ఉన్నదే ఖతమైపోయింది. ఇక నీకు ఉన్న ఆశలు కూడా అడియాశలు అయిపోయినాయి. ఇంకా బీఆర్ఎస్ ఏడొస్తుంది కాక అని తెలంగాణ ప్రజలు. కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అపనమ్మకం అస్తిత్వం. బీజేపీతో రేవంత్ రెడ్డి లీక్ పై అనుమానాలు. రేవంత్ ఇప్పటికీ దీన్ని ఎందుకు ఖండించడు? ఆయన వెళ్ళి ప్రధానమంత్రి దేశానికి వెళ్ళి ఒక రాష్ట్రం సీఎం గా కలిసిండు. ఖండించాల్సిన అవసరం ఏమున్నదా? మనకు రావాల్సినవి ఏందో తెలంగాణకు వచ్చే పద్దు మాకి ఇవ్వండి అని వెళ్ళి ఆ రోజే ఆయన చెప్పడం జరిగింది. మాతో టచ్ లో ఉన్న ఆ నేత పేరు చెప్పను. ఏపీలో జగనే గెలుస్తాడని మాకు సమాచారం. బీఆర్ఎస్ పార్టీని ఎవ్వరూ తుడిచిపెట్టలేరు. మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అవుతా కేసీఆర్ కాక. మొత్తం మీద 10 ఏళ్ళు సీఎంగా చేసినావు, అయినా నీకు ఆ సీటు దాహం తగ్గలేదు. కళలో నీకు అదే వచ్చేటట్టు కొడుతున్నది అంటూ తెలంగాణ ప్రజలు అంటున్నారు కాక. ఇక నీకు సీఎం పదవి కాదు కదా, మళ్ళీ ఒకసారి ఎలక్షన్ నిలబడితే ఎమ్మెల్యే కూడా గెలుస్తాడో గెలవడో అని తెలంగాణ సమాజం అనుకుంటున్నది కాక. ఇక్కడ మొత్తం మీద బీఆర్ఎస్ శక్తి, ప్రజల శక్తి, ప్రజల బలం, బీఆర్ఎస్ బలం, తెలంగాణ ప్రజల పక్షాన బలంగా వాదించే పంజు బీఆర్ఎస్ అంటూ వార్దేసింది. ఏం చేసినా నువ్వు ఏ లక్క చిత్తులే వేషాలు వేసినా అయిపోయి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఖతం. బీఆర్ఎస్ అనేది మరుగున పడిపోయింది. ఇంకొక 5-6 నెలలు అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా చరిత్రలో బీఆర్ఎస్ పార్టీ ఉంటది అని చెప్పుకోవాల్సి వస్తుంది అంటూ నిపుణులు, ఆ తర్వాత విశ్లేషకులు, ఆ తర్వాత తెలంగాణ ప్రజలు అంటున్నారు కాక. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది? కరెంటు పై నేను చెప్పింది నిజమైతేనే ఈసారి ఎన్నికల్లో మాకు ఓటేయండి. బీఆర్ఎస్ పార్టీలో ఎట్లుండేనో కరెంటు ఇప్పుడు కూడా గట్లనే ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు తెలంగాణ ఎట్లుండేనో ఇప్పుడు కూడా గట్లనే ఉన్నది. ఇంకా దానికంటే కొద్దిగా మంచిగా ఉన్నది. నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. పేదలకు బస్సు ఉచితంగా వచ్చింది. పేదలకు 200 యూనిట్ల కరెంటు ఉచితం వచ్చింది. పేదలకు 500 రూపాయలకే సిలిండర్ దొరుకుతుంది. పేదలకు ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షలు వస్తున్నాయి. ఇంకేం కావాలి? నీకంటే కొద్దిగా బెటరే ఉందని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక. మొత్తం మీద గుసగుసలాడుతున్నారు. కాకేం చేసిందంటే అప్పుడున్నప్పుడు తెలంగాణ ప్రజల్ని, నిరుద్యోగులను ఉద్యోగాలు లేకుండా కష్టపెట్టిండు, రైతులను హరిగోస పెట్టిండు. అప్పుడు ప్రజలు ఉండే, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు అంటూ తెలంగాణ ప్రజలు గుసగుసలాడుతున్నారు కాక. మొత్తం మీద నమస్తే తెలంగాణ దొరసారి పత్రిక అసలు రూపం ఇప్పుడు చూడండి ప్రజలారా. నమస్తే తెలంగాణ పత్రికల్లో ఏం వార్తలు లేవు, కేవలం కేసీఆర్ కు డబ్బా కొట్టే పత్రిక ఇప్పుడైంది. మొత్తం మీద పత్రిక మొత్తం కాక గురించే ఉంది తప్ప ప్రజల సంక్షేమం గురించి, తెలంగాణ ప్రజల గురించి ఎక్కడ కూడా ఒక్క వార్త అయ్యలేదు. బలి తెగించిన నమస్తే తెలంగాణ పత్రిక అంటారు దీనికి. ప్రజల విషయాలు ఏనాడు పట్టించుకోని పత్రిక నమస్తే తెలంగాణ పత్రిక. ఇప్పుడు ఎందుకు మనం రోజు చదువుతున్నాము దీనికి? వెలుగు పత్రిక గాని, ఈనాడు పత్రిక గాని, ఆంధ్రజ్యోతి పత్రిక గాని దానికి దీనికి భిన్నంగా ఉంటది. ఇది కేవలం కేసీఆర్ కాక ఎచ్చగుంటే ఎచ్చగున్నట్టు చూపెడుతుంది. కేసీఆర్ కాక ఆనందంగా ఉంటే ఆనందంగా ఉన్నాడని చూపెడుతుంది. కేసీఆర్ కాక కష్టాల్లో ఉంటే మొత్తం మీద తెలంగాణ మొత్తం కష్టాల్లో ఉందని చూపెడుతుంది. కానీ చిట్ట చివరికి ఇక్కడ చూడండి, ఒకటంటే ఒకటి కూడా హెడ్లైన్ లేదు. కేవలం చికెన్ అడ్వర్టైజ్ తప్ప దీంట్లో ఏం లేదు. చూడండి మీరు, నేడు ఇంటర్ ఫలితాలు, రేపు జేఈఈ ఫైనల్
రిజల్ట్స్. ఈ రెండు, అది కూడా చిన్నగా వేసి, ఇవి రెండే వేసింది, మిగతాది ఏం లేదు. కేవలం ఏకపక్షంగా కేసీఆర్ కాకకు డబ్బ కొట్టేది కాదు, కేసీఆర్ రాసిచ్చిన పత్రం ఇది అని తెలంగాణ ప్రజలు ఇప్పుడైనా నమస్తే తెలంగాణ పత్రిక దేనికి అవసరం వస్తుందో, దేనికి అక్కర వస్తుందో, ఎవరి కోసం మాట్లాడుతుంది గమనించండి. దయచేసి ఈ పత్రికని తెలంగాణ ప్రజలు ఒకసారి చూడండి. మన పత్రిక సంగతి ఇంత అధ్వానంగా, ఇంత దరిద్రంగా, ఇంత నీచంగా ఏ పత్రికలు ఉండవు, నమస్తే తెలంగాణ పత్రిక తప్ప. తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక, నేను చెప్పడం కాదు. నేటి నుంచి కేసీఆర్ రోడ్ షో ఏం లేదు, మొత్తం ఆయనదే డబ్బా నీ పత్రిక అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. 9 సంవత్సరాల ముఖ్యంగా మంచిది, రూపాయి తీసుకోకుండా ముఖ్యంగా చేసిపోయారు. కూరగాయల ముట్టిన కడగడానికి పనికి వస్తుంది, దేనికి పనికిరాదు. మళ్ళా కాక ఇప్పుడు మొత్తం మీద కొట్టుమిట్టాడుతున్నాడని కాకదేశారు. ఏనంటే విని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.